2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ కు సంబంధించింది. అవును, మీరు విన్నది నిజమే. మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ మనల్ని నిరంతరం గమనిస్తూనే ఉందన్న విషయం మీకు తెలుసా? మీ ఫోన్ లొకేషన్ ఎప్పుడు ఆన్లోనే ఉందా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా మనం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో నుంచి ఏదైనా కొత్త యాప్ను ఇన్స్టాల్ చేయగానే స్క్రీన్ పై వెంటనే ఒక పాపప్ కనిపిస్తుంది. అలో దిస్ యాప్ టు యాక్సెస్ యువర్ లొకేషన్ అని. అది మనల్ని పర్మిషన్ అడుగుతుంది. మనలో చాలా మంది ఏం చేస్తారు, అసలు ఆ యాప్ ఏంటి, దానికి లొకేషన్ ఎందుకు కావాలి అనేది అసలు ఆలోచించరు. ఏదో వరుసగా క్లిక్ చేయమంటూ వెళ్ళినట్లు వెంటనే అలో లేదా అగ్రి అని బటన్ నొక్కేస్తూ ఉంటారు. అలా ఆలోచించకుండా పర్మిషన్ ఇచ్చేస్తున్నారా? అయితే ఆగండి. ఈ యాప్స్ అన్నీ మీ ప్రతి కదలికను, మీ లొకేషన్ను ఎందుకు అంతలా ట్రాక్ చేస్తున్నాయో తెలిస్తే నిజంగా మీరు ముక్కున వేలేసుకుంటారు. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. గూగుల్ మ్యాప్స్, జొమాటో లేదా స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్, ఓలా, ఊబర్ లాంటి క్యాబ్ బుకింగ్ యాప్స్, లేదా మన ఊరి వాతావరణం చెప్పే వెదర్ యాప్స్, వీటన్నిటికీ మన లొకేషన్ తెలియడం ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో తెలిస్తేనే అవి మనకు కరెక్ట్ సర్వీస్ ఇవ్వగలవు. మరి అక్కడ వరకు ఓకే. కానీ అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే, నావిగేషన్ కానీ లొకేషన్ కానీ అస్సలు సంబంధం లేని సాధారణ యాప్స్, అంటే కొన్ని గేమింగ్ యాప్స్, ఫోటో ఎడిటింగ్ యాప్స్, చివరకు మనం వాడుకునే క్యాలిక్యులేటర్ యాప్స్ కూడా మన లొకేషన్ పర్మిషన్ అడుగుతూ ఉంటాయి. ఇలాంటి యాప్స్ కూడా లొకేషన్ అడగడం వెనుక ఒక పెద్ద కార్పొరేట్ బిజినెస్ మైండ్ ఉంది. అవును ఫ్రెండ్స్, ఇది నగ్న సత్యం. ఈ డిజిటల్ ప్రపంచంలో మన లొకేషన్ డేటా అనేది పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలకు ఒక బంగారు గని లాంటిది. మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఏ మాల్స్లో ఎక్కువగా షాపింగ్కి వెళ్తున్నారు, మీకు ఎలాంటి వస్తువులు ఇష్టమో మీ లొకేషన్ డేటా ఆధారంగా వాళ్ళు నిరంతరం ట్రాక్ చేస్తారు. అలా ట్రాక్ చేసిన డేటాను ఉపయోగించి మీ ఇంట్రెస్ట్లకు తగ్గట్టుగా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ప్రకటనలను, అంటే టార్గెటెడ్ యాడ్స్ను కరెక్ట్గా మీ ఫోన్ స్క్రీన్పై చూపిస్తారు. ఈ ప్రకటన ద్వారా ఆ కంపెనీలు వెనకేసుకుంటున్న డబ్బు ఎంతో తెలుసా? అక్షరాల 100 కోట్లు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, కొన్ని యాప్స్ మనం వాటిని క్లోజ్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తున్నామో నిరంతరం గమనిస్తూనే ఉంటాయి. ఇలా కేవలం ఒక చిన్న సౌకర్యం కోసం మన వ్యక్తిగత గోప్యతను, అంటే మన ప్రైవసీని మనం పణంగా పెట్టొద్దు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే, వెంటనే మీ ఫోన్లోకి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళండి. అక్కడ యాప్ లేదా ప్రైవసీ ఆప్షన్ ఓపెన్ చేసి పర్మిషన్ చెక్ చేయండి. మ్యాప్స్, డెలివరీ యాప్స్ కాకుండా మిగిలిన అవసరమైన యాప్స్కు ఉన్న లొకేషన్ యాక్సెస్ను వెంటనే ఆఫ్ చేసుకోండి. లేదా అలౌడ్ ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మీరు యాప్ వాడుతున్నప్పుడు మాత్రమే అది లొకేషన్కు తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ డిజిటల్ కాలంలో సాంకేతికత ఎంత పెరిగిందో అంతే స్థాయిలో ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందుకే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.